కోవిడ్-19 ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్. వీళ్ళు ఇళ్లల్లో నుంచి అసలు రావద్దు. గ్రామ మండలంలో ప్రజలు గుంపులుగా ఏర్పడకుండా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజలందరూ మాస్కులు ధరించాలి. ప్రభుత్వం అధికారులు ప్రజలలో కోవిడ్పై అవగాహన కల్పించి కోవిడ్ను ఎదుర్కోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాలు, మండలాలలో కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ మాస్క్, శానిటేషన్ వినియోగిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార సముదాయాల వద్ద వ్యాపారస్తులు కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ శానిటేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి. ప్రతి ఒక్కరూ కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి తాము అందిస్తున్నట్లు సూచనలను పాటించాలని మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రజలతో పాటు వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధులు, గర్భిణీలకు పాటించాల్సిన సూచనలు వెల్లడించారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దని, రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్ట్లో సోషల్ డిస్టెన్స్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వృద్ధులు, గర్భవతులు ఇళ్ల నుంచి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని, మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పార్థసారథి వైద్యాధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు కోవిడ్ను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, మెరుగైన వైద్యానికి వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ప్రత్యేక పర్యవేక్షణతో సమన్వయంతో అధికారులు పనిచేయాలన్నారు. కోవిడ్ను ఎదుర్కోవడానికి గ్రామ, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి తగిన చర్యలు తీసుకోవాలని చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రజలంతా మాస్క్, శానిటేషన్ తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనవచ్చని అన్నారు.